తిరుమల లడ్డూ కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఏకసభ్య కమిషన్ దర్యాప్తు కొనసాగించవచ్చు అంటూ సుప్రీం తెలిపింది. ఏకసభ్య కమిషన్ ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్ దాఖలు చేశారు. ఈ లడ్డూ వ్యవహారంలో దర్యాప్తుని కమిషన్ ప్రభావితం చేస్తుంది అనుకోవట్లేదు అని చెప్పి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఏకసభ్య కమిషన్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తిరుమల లడ్డూ కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఏకసభ్య కమిషన్ దర్యాప్తు కొనసాగించవచ్చు అంటూ సుప్రీంకోర్టు తెలిపింది. ఏకసభ్య కమిషన్ ఏర్పాటుని సవాల్ చేస్తూ ఈ విచారణని కూడా సవాల్ చేస్తూ సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. అయితే ఈ లడ్డూ వ్యవహారంలో ఈ కమిషన్ దర్యాప్తుని ప్రభావితం చేస్తుంది అనుకోవట్లేదు అని చెప్పి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. తిరుమల లడ్డూ వ్యవహారానికి సంబంధించి ఏకసభ్య కమిషన్ ఏర్పాటుని సవాల్ చేస్తూ సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టుని మూవ్ చేశారు. అయితే దీనికి సంబంధించి ఏకసభ్య కమిషన్కి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ తాజాగా సుప్రీంకోర్టు తీర్పుని వెలువరించింది. తిరుమల లడ్డూ కేసుకి సంబంధించి సుప్రీంకోర్టు వెలువరించిన కీలక తీర్పు ఇది. ఏకసభ్య కమిషన్ దర్యాప్తుని క్వశ్చన్ చేస్తూ సుప్రీంకోర్టుని ఆశ్రయించారు సుబ్రహ్మణ్య స్వామి. కానీ సుప్రీంకోర్టు ఏకసభ్య కమిషన్ దర్యాప్తుని కొనసాగించవచ్చు అని చెప్పి తెలిపింది. ఏకసభ్య కమిషన్ ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్ దాఖలు చేశారు. లడ్డూ వ్యవహారంలో దర్యాప్తుని కమిషన్ ప్రభావితం చేస్తుందని తాము అనుకోవట్లేదు అని చెప్పి సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. మా ప్రతినిధి గోపి మనకి ఢిల్లీ నుంచి లైవ్ లో కనిపిస్తూ ఉన్నారు. గోపి, తిరుమల లడ్డూ వ్యవహారానికి సంబంధించి ఏకసభ్య కమిషన్ విచారణ గురించి సుప్రీంకోర్టు ఇంకా ఎలాంటి వ్యాఖ్యలు చేసింది? రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ విచారణ కొనసాగించుకోవచ్చు. ఇది సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తుని ఓవర్లాప్ చేయదు అన్న అభిప్రాయాన్ని ఈరోజు సుప్రీంకోర్టు వ్యక్తపరిచింది. ఇటు సుబ్రహ్మణ్య స్వామి, ఇటు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, రాష్ట్ర ప్రభుత్వం ఇటు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ వేయడం జరిగింది. ఇప్పటికే సిట్ ఇన్వెస్టిగేషన్ అలాగే ఛార్జ్షీట్ల ఆధారంగా ముఖ్యంగా ఎవరెవరు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు వారిపైన కఠిన చర్యలు తీసుకునేందుకు ఈ లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారంలో ఎవరెవరు కీలక సూత్రధారులుగా పాత్రధారులుగా ఉన్నారు అన్న అంశాలని ఇంకా కూలంకషంగా తెలుసుకునేందుకు 45 రోజుల వ్యవధితో ఒక టైం బౌండ్ పీరియడ్తో ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని సవాల్ చేస్తూ, ఎందుకంటే ఆల్రెడీ సుప్రీంకోర్టు దీని మీద సిబిఐ ఆధ్వర్యంలో సిట్ ఇటు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సిట్ ఎంక్వైరీ కొనసాగిస్తున్నప్పుడు మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఏకసభ్య కమిషన్ వేసి మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ చేయించే దిశగా ఈ వ్యవహారం అంతా నడుస్తుంది. ఇది సుప్రీంకోర్టును ధిక్కరించడమే అన్న అంశాలతో ఆయన పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. ఈ పిటిషన్ని ఈరోజు విచారణ జరిపిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం ముఖ్యంగా పిటిషనర్ లేవనెత్తుతున్న అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోలేదు. పూర్తిగా ఎక్కడా కూడా ముఖ్యంగా సిబిఐ తరపు న్యాయవాది సొలిసిటరీ జనరల్ కూడా సిట్ జరిపిన ఇన్వెస్టిగేషన్ని ఓవర్లాప్ చేస్తూ ఎంక్వైరీ అనేది జరగదు. ఇంకా ఎవరెవరు ఇందులో డీటెయిల్గా అధికారులు ఎక్కడెక్కడ నిర్లక్ష్యం వహించారు, ఎవరెవరు ఈ లడ్డు తయారీకి సంబంధించి వినియోగించిన కల్తీ నెయ్యి వ్యవహారంలో ఎవరెవరు పాత్రధారులుగా ఉన్నారు వారిని ఐడెంటిఫై చేసేందుకే ఈ ఏకసభ్య కమిషన్ అన్న విషయాన్ని సుప్రీంకోర్టుకి తెలియపరచడం జరిగింది. సో ఎక్కడా కూడా ఈ సిట్ దర్యాప్తులు ఓవర్లాప్ చేసే విధంగా దాన్ని ముఖ్యంగా దానిపైన మళ్ళీ ఎంక్వైరీ కాదు అన్న విషయాన్ని కూడా సిబిఐ తరపు న్యాయవాది కోర్టుకు తెలియపరచడం జరిగింది. సిద్ధార్థ్ లూత్రా ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అప్పీల్ అయ్యారు. అయితే పదే పదే ముఖ్యమంత్రి కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించిన వ్యాఖ్యలు చేస్తున్నారు అన్న విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అలాగే ఇటు రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాదులు ఇప్పటికే సిట్ ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి ఛార్జ్షీట్ అలాగే సప్లిమెంటరీ ఛార్జ్షీట్లు కూడా ఫైల్ అయ్యాయనే విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. సో పిటిషనర్ లేవనెత్తున్న ప్రధాన అభ్యంతరం ఏదైతే ఉందో ఏకసభ్య కమిషన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన ఈ అభ్యంతరాన్ని ముఖ్యంగా సుప్రీంకోర్టు పక్కన పెడుతూ ఏకసభ్య కమిషన్ తన దర్యాప్తుని కొనసాగించుకోవచ్చు. అయితే చట్టపరంగానే నడుచుకోవాలి, ఎక్కడ ఓవర్లాప్ అయ్యే విధంగా వ్యవహరించకూడదన్న వ్యాఖ్యనైతే సుప్రీంకోర్టు చేయడం జరిగింది. దీంతో ఏకసభ్య కమిషన్ ఈ కల్తీ నెయ్యితో లడ్డూ తయారీ వ్యవహారంలో ఎవరెవరు నిర్లక్ష్యంగా వ్యవహరించారు, ఇటు అడ్మినిస్ట్రేటివ్ విభాగంలో కానీ ఇంకా వాళ్ళని ఎవరెవరు డైరెక్ట్ చేశారు అన్న కోణంలో ఏకసభ్య కమిషన్ 45 రోజుల్లోగా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చుకోవచ్చు. సో ఆ కమిషన్కి ముఖ్యంగా సుప్రీంకోర్టు కూడా ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. సో ఆ కమిషన్ ఏ విధంగా ఎంక్వైరీ చేస్తారు, ఆల్రెడీ సుప్రీంకోర్టు సిబిఐ నేతృత్వంలో సిట్ ఇన్వెస్టిగేషన్కి దర్యాప్తుకి
ఆదేశాలు ఇచ్చినప్పుడు ఆ ఎంక్వైరీకి సంబంధించిన ఛార్జ్ షీట్ కూడా ఫైల్ అయినప్పుడు మళ్ళీ అడిషనల్గా ఈ ఎంక్వైరీ ఏంటి అని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలు కూడా అభ్యంతరం వ్యక్తపరిచిన పరిస్థితి. అయితే వైఎస్ఆర్సీపీకి సంబంధం లేకుండా సుబ్రహ్మణ్య స్వామి గతంలో కూడా ఈ లడ్డు వ్యవహారానికి సంబంధించి సుప్రీంకోర్టుకు వచ్చారు కాబట్టి సో ఆయన ఈ పిటిషన్ని ఫైల్ చేయడం జరిగింది. సో ఈ పిటిషన్పై విచారణ ముగిస్తూ ఏకసభ్య కమిషన్ తన విచారణ కొనసాగించవచ్చు అన్న ఉత్తర్వులను అయితే ఈరోజు సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది. సో యథావిధిగా ముఖ్యంగా నిన్న ప్రభుత్వ జీవో ఆధారంగా దినేష్ కుమార్ నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్ ఈ కల్తీ నెయ్యితో లడ్డూ తయారీ వ్యవహారానికి సంబంధించిన అంశంపై ఎవరెవరు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు, ఎక్కడెక్కడ తప్పిదాలు జరిగాయి అన్నది ఐడెంటిఫై చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం జరుగుతుంది. అయితే దీన్ని కోర్టు పరిగణలోకి తీసుకుంటుంది. ఎందుకంటే తదుపరి నెక్స్ట్ ట్రయల్ కోర్టులో ముఖ్యంగా ఈ కల్తీ లడ్డు నెయ్యి వ్యవహారానికి సంబంధించిన సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు కాబట్టి సో దీనికి సంబంధించి ఏకసభ్య కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ని తర్వాత కోర్టు పరిగణలోకి తీసుకుంటుందా లేదా అన్నది కోర్టు నిర్ణయించడం జరుగుతుంది. కానీ ఇప్పుడు కమిషన్ మాత్రం తన పనిని యథావిధిగా కొనసాగించవచ్చు ఏకసభ్య కమిషన్. అలాగే ఏకసభ్య కమిషన్ విచారణకి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సిట్ విచారణకి ఇది ఏమాత్రం ఇబ్బంది కలిగించదని చెప్పి సుప్రీం అభిప్రాయపడింది.